నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో జరుగుతున్న డ్రైనేజీ పూడికతీత పనులను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కూటమి అభ్యర్థుల అఖండ విజయం, ప్రజలు ఇచ్చిన విప్లవాత్మకమైన తీర్పు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కూటమి విజయం ప్రతి ఒక్కరి విజయం అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా తెనాలి మండలం మల్లిపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు వెలంగిని మాతను దర్శించుకునేందుకు తరలి వెళ్లారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ బస్సు యాత్ర అమ్మవారిని దర్శించుకుని విజయవంతంగా పూర్తి కావాలని ఆలపాటి ఆకాంక్షించారు. కార్యక్రమంలో మల్లిపాడు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వస్తున్నా ఒక 10 నిమిషాలు వస్తున్నా. వెనక జరుగు చివరి నుంచి రావద్దా. తెలుగుదేశం పార్టీ వీళ్ళందరి నాయకత్వంలో బస్సులో వేలంగిలో ఉన్నటువంటి నాగపట్నంలో ఉన్నటువంటి దేవుణ్ణి దర్శించుకోవటానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అఖండ విజయం చేకూర్చినంటే ఖచ్చితంగా వస్తామని చెప్పి వీళ్ళందరూ మొక్కుకోవటం, ఆ మొక్కు తీర్చుకోవటానికి ఈ రోజున ఈ గ్రామం నుంచి బయలుదేరటం అనేది గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నా. వీళ్ళందరికీ ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆ దేవుణ్ణి దర్శించుకొని మళ్ళీ తిరిగి రావాలి, ఎలాంటి ఆటంకాలు లేకుండా కలగజేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ విజయం మామూలు విజయం కాదు, ప్రతి ఒక్కరు విజయం, ప్రజా విజయం. అలాంటి విజయాన్ని ఇచ్చినటువంటి మరి వీరందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మేము మల్లిపాడు గ్రామం నుండి వేలంగని మాత వెళ్తాం. ముఖ్య కారణం ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రెండో రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని నిరసనగా మేము బంధుకు పిలుపునిచ్చారండి అధిష్టానం. ఆ అధిష్టానం భాగంలోనే మేము ఆ రోజు బంధుకు 8 గంటలకి స్టార్ట్ చేసి బస్ స్టాండింగ్ కాడికి వెళ్ళాము. 9:40 దాకా మామూలుగా బంద్ చేయనిచ్చారు. 9:40 కానిండి ఒక వీధి కుక్కల్లాగా పోలీసులు మమ్మల్ని, మేము ఏ టెర్రరిస్టులు కాదు, ఏ దొంగలం కాదు, నక్సలైట్లు కాదు, గంజా అమ్ముకునే వాళ్ళం కాదు, ఓన్లీ పార్టీ కార్యకర్తలమే. కార్యకర్తలుగా మా అధిష్టాన నాయకుడిని అరెస్ట్ చేసిన అనే బాధతో నిరసన తెలుపడానికి మేము బంద్లో పాల్గొంటే పోలీసులు ఒక వీధి కుక్కలాగా ఎంటాడి వేధించి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారండి. నీట్ ఎగ్జామ్స్ లో ఒక ఎగ్జామ్ సెంటర్ లో అందరికీ ఒకే మార్కులు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. శుక్రవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడారు. నీట్ ఎగ్జామ్ యొక్క ప్రాముఖ్యతను తగ్గించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, గుంటూరు జిల్లా ఎస్సీసీల అధ్యక్షుడు ధార రామకృష్ణ, కల్లపూడి బుల్లయ్య, మండల కన్వీనర్ మల్లవరపు ప్రసాద్, టి శివనారాయణ, షేక్ మహబూబ్, కె కోటేశ్వరరావు, వై శంకరరావు, ఏ కృష్ణ, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం మొత్తంలో కూడా వైద్య వృత్తిలో ఎంబీబీఎస్ సీట్ రావడానికి ఇంతకుముందు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పరీక్షలు జరిపేవాళ్ళు. మన రాష్ట్రంలో 1972 నుంచి ఎంసెట్ ఎగ్జామ్ అని పెట్టేవాళ్ళు, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, తర్వాత ఎంసెట్ని పెట్టేవాళ్ళు. ఇప్పుడు దేశం మొత్తం కూడా నీట్ ఎగ్జామినేషన్ అని పెడుతున్నారు, నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి. దీన్ని ఆధారంగా చేసుకుని దేశం మొత్తం మీద ఉన్నటువంటి వైద్య కళాశాలలో
ఎంబీబీఎస్ చదివేటువంటి విద్యార్థులకి ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి ఎంబీబీఎస్ బైపీసీ కుర్రాళ్ళందరికీ ర్యాంక్ ప్రకారంగా ఎంబీబీఎస్ సీట్లు ఎలా చేస్తారు? ఫ్రీగా వస్తే వాళ్ళు ఖర్చు లేకుండా చదువుకుంటారు. ఇది వెనకటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా అందరికీ లేని వాళ్ళు కూడా ఎంబీబీఎస్ చదువుకుంటున్నారంటే ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి తద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీ 50% కానీ పొంది వాళ్ళకి చక్కగా చదువుకోవడానికి అవకాశం కల్పించింది. కానీ ఈ నీట్ వచ్చిన తర్వాత నీట్లో కూడా ఈ బీజేపీ ప్రభుత్వంలో చాలాసార్లు అవకతవకలు జరిగి వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళకి కొంచెం పేపర్ లీక్ చేయటం జరుగుతుంది. తద్వారా ఆ యొక్క నీట్ ఎగ్జామ్ యొక్క ప్రాముఖ్యతని నష్టం చేసి వాళ్ళకి కొన్ని అరాచకాలు అనుకోండి, చాలా అరాచకాలు జరుగుతున్నారు. ఆ ఒక్క సెంటర్లోనే 767 మందికి వచ్చింది. ఈ నీట్లో 720 మార్కుల్లో 720 ప్రశ్నలు ఒక్క ప్రశ్న తప్పు చెప్పినా 4 మార్కులు తగ్గుతాయి, ఇంకో మార్కు నెగిటివ్ పడతాయి, 5 మార్కులు పోతాయి. 715 రావటమే చాలా గొప్ప. అలాంటిది అందరికి సమానంగా రావటం, అదే ఒకే నంబర్గా మార్కులు రావడం అనేది అందరూ కోడేకి వస్తున్నారు, తప్పు అన్యాయం. దాన్ని కూడా నేషనల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే సంస్థ కూడా ఖండిస్తానికి భయపడుతుంది. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే ఈ పేపర్ లీకుల్ని అరికడతామని చెప్పారు. ఎప్పుడు ఎలక్షన్స్ ముందే, ఇది జరగకముందే. అందుకని దీని నుంచి ఒక్కటే మేము డిమాండ్ చేస్తున్నాం. అటుపక్క మరలా గట్టిగా మాట్లాడే సుప్రీంకోర్టులో ఈ 1523 మందికి ఈ గ్రేస్ మార్కులకు మానేసేస్తాము, ఆపేసేస్తాము, వీళ్ళకి సపరేట్ ఎగ్జామ్ పెడతాము అంటున్నారు. ఇప్పుడు ఇటువంటివన్నీ కూడా విద్యార్థుల భవిష్యత్తుని, ఉద్యోగాలని మెగా డిఎస్సీ అన్నారు. మెగా డిఎస్సీ అని చెప్పంటే నిన్నేదో సంతకం పెట్టారు కాదంటలా. కానీ మీరు చేయాల్సిన అభివృద్ధి అనేది బీజేపీకి తొత్తుల్లాగా మారకుండా ఎందుకంటే కీలకం, మీరు ప్రభుత్వంలో మీరు కీలకం ఇప్పుడు. కాబట్టి బీజేపీకి మీరు సహకారం ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని కోరుకున్నారు కాబట్టి మీ సహకారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక హోదా, అలాగే పోలవరం, అలాగే విభజన హామీలు అన్నీ కూడా తీర్చుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. రానున్న కాలంలో ప్రత్యేక హోదాని మీరు ఇచ్చిన అయిపోయిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే సాధిస్తాం కాంగ్రెస్ పార్టీ ద్వారా. అలాగే విభజన హామీలను కూడా మేము తీసుకొస్తాం. చంద్రబాబు కేబినెట్ లో దళిత మహిళ అయిన వంగలపూడి అనితకు హోంమంత్రి పదవి కల్పించడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ నాయకులు, మాస్ వ్యవస్థాపకులు సుద్దపల్లి నాగరాజు పేర్కొన్నారు. ఇటీవల ఏర్పడిన రాష్ట్ర మంత్రివర్గంలో దళిత మహిళకు హోంమంత్రి దక్కడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు, మాస్ వ్యవస్థాపకులు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో స్థానిక స్టేషన్ రోడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సుద్దపల్లి నాగరాజు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన అనితకు హోంమంత్రి ఇవ్వడం చంద్రబాబుకు దళితులపై ఉన్న ప్రేమగా భావిస్తున్నామని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశారని, ఇలాంటి పదవులు దళితులకు కల్పించడం చంద్రబాబు నాయుడుకు కొత్తేమీ కాదని, గతంలో బాలయోగికి స్పీకర్ స్థానం కల్పించారని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా ఒక దళిత మహిళకు హోమ్ మినిస్టర్ మంత్రి శాఖలో స్థానం ఇవ్వటం అనేది యావత్తు ప్రజానీకం, దళిత ప్రజానీకం అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి సాహసం చంద్రబాబు నాయుడు గారికి ఇది మొట్టమొదటిది కాదు. మొదట్లో ఎప్పుడో కూడా మరి స్పీకర్, లోక్సభ స్పీకర్గా బాలయోగి గారిని చేసినటువంటి ఘనత చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. సామాజికంగా ఎవరెవరికి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలో అంతమందికి మంత్రి పదవులు ఇచ్చి సమర్థులైన వారిని ఎన్నుకొని ఈ రాష్ట్రాన్ని మంచి పరిపాలనలో ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారికి ఇదొక పెద్ద గొప్ప విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షులు అత్తడు శరత్, తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర నాయకులు నలుకుత్తి రమేష్, కూచిపూడి మోహన్ మాదిగ, ఎడ్లపల్లి అనిల్, రావూరి సతీష్, లింగాల రమేష్, ఎంఆర్పీఎస్ నాయకులు కొండమూది బోస్బాబు, ఉన్నం సన్నీ, ఉన్నం ఇమానియల్, గుమ్మడి సంపత్, జెట్టి రోబో, పొన్నగంటి లోకేష్, ఎడ్లపల్లి విక్కీ, లంకా మహేష్, సుద్దపల్లి స్వామియలు పాల్గొన్నారు. మొన్ననే కొలువు తీరినటువంటి మంత్రివర్గంలో పాయికారావుపేట నుంచి భారీ మెజార్టీ గెలిచినటువంటి దళిత సామాజిక వర్గం చెందినటువంటి వంగలపూడి అనిత గారికి మంత్రివర్గ స్థానంలో హోంమంత్రిగా నిర్మించడం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎన్డీఏ కూటమిలో పోటీ చేసినటువంటి వంగలపూడి అనిత గారు గతంలో తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర మహిళా అధ్యక్షుడిగా పనిచేసి ఎన్నో సాధక బాధలు అనుభవించి
పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంలో ఎంతో శ్రమ పడిందని చెప్పి ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆలపాటి రాజేంద్ర గారి నేతృత్వంలో తెనాలి నియోజకవర్గ ఎస్సీసీల ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, అదేవిధంగా ఈరోజు మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు కూడా పాలాభిషేకం చేసి ఈ సందర్భంగా మిఠాయిలు పంచుకోవడం జరిగింది. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం తెనాలి పట్టణంలో పర్యటించి పట్టణంలో జరుగుతున్న డ్రైనేజీ పూడికతీత పనులను పరిశీలించారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో రైతులకు పంట కాలువల ద్వారా నీరు సక్రమంగా అందాలని, రోడ్లపై నీరు నిలిచిపోకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పంట కాలువలు డ్రైనేజీలు శుభ్రం చేయించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పంట కాలువలు సైడ్ కాలువలు గత కొన్ని సంవత్సరాలుగా పూడికతీత తీయకపోవడంతో రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, రాబోయేది వర్షాకాలం కావడంతో యుద్ధ ప్రాతిపదికన పూడికతీత తీపిస్తున్నామని, గత 4 రోజులుగా అధికారులు అందరితో కలిసి పూడికతీత పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నామని, తెనాలి ప్రాంతానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. 45 కిలోమీటర్లు 8 ప్రధాన కాలువలను గుర్తించి వాటిని పూడికతీత తీస్తున్నామని, వాటిని శుభ్రం చేయడం ద్వారా రైతులకు ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. రాబోయేది వర్షాకాలమని కాలువలు శుభ్రం లేకపోతే ప్రజలకు అనేక రోగాలు వచ్చే అవకాశం ఉందని, కాలువలు పూడికతీత తీయడం ద్వారా రైతులందరికీ సకాలంలో నీరు నేరుగా పొలాల్లోకి వెళ్లడం ద్వారా పంటలకు ఉపయోగపడతాయని, గత 5 ఏళ్లుగా రైతులందరూ నీరు అందక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, కాలువల మొత్తం పూడికతతో నిండిపోయాయని, వారి సొంత ఖర్చులతో పూడికతీత తీసుకుని పంటలు పండించుకున్న దుస్థితి ఉందని, ఈసారి పంటలకు నీరు అందక రైతులు ఎవరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటమే తమ ముందు ఉన్న లక్ష్యమని, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రణాళికలతో పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, మన ప్రాంత అభివృద్ధికి ప్రజలు అందరూ సహాయ సహకారాలు అందించాలని నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి పట్టణంలో ప్రధానంగా వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు కాలువల పూడికి తీయకపోవడం వల్ల ఒక ప్రధానమైన సమస్య అయితే, సరైన శానిటేషన్ డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రజలు కూడా ఆ విధంగానే ఈ ప్రధానమైన పంట కాలువల్ని వాడడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతూ ఉంది. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని దానికి బడ్జెట్ కేటాయింపులు అవన్నీ చేసుకుని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ తెనాలికి తీసుకురావాల్సిన అవసరం 100% ఉంది. పౌరులు ఇబ్బంది పడకూడదు. ప్రతిరోజు వాళ్ళు చేసుకునే అనేక కార్యక్రమాల్లో వర్షం వలన లేకపోతే సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వలన ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో సుమారు 47 కిలోమీటర్లు గుర్తించి 8 ప్రధానమైన కాలువలు ఒక 4 రోజుల నుంచి మన కమిషనర్ తెనాలి మున్సిపాలిటీ గారు ఈ ఇరిగేషన్ అదేవిధంగా ఈ డ్రైన్స్ వీళ్ళ నేపథ్యంలో అధికారులందరూ కూడా సమాయుక్తంగా అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. సో ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలి. ఎందుకంటే ఎంక్రోచ్మెంట్స్ భయంకరంగా అయిపోయినాయి ఈ కాలువలపైన. దూరదృష్టితోటి మన తెనాలి పట్టణాన్ని మనం సుందరంగా చేసుకోవడమే కాదు, మన భవిష్యత్తులో మనకి ఉపయోగించుకోవాల్సిన స్థలాలు కూడా ఎంక్రోచ్ అయిపోతుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. దయచేసి ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సహకరించండి. ఎక్కడైనా మీకు ఆరోగ్య సమస్యలు రాకూడదని చేసే ప్రయత్నం ఇది. మీకు మీ బిడ్డలకి ఎక్కడ కూడా ఆరోగ్య సమస్యలు రాకూడదు. కాలువలు మంచిగా ఉంటే రేపటి రోజున మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, ఇవన్నీ వర్షాకాలం తర్వాత భయంకరంగా వ్యాపిస్తాయి. సో అటువంటి పరిస్థితులు లేకుండా ఉండడానికి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సుమారు 47 కిలోమీటర్లు కాలువలు, 8 ప్రధానమైన కాలువలు, పాటి కాలువ, తూర్పు కాలువ, అదేవిధంగా నిజాంపట్నం, ఈ 3 కాలువలని కూడా ఒక ప్రణాళికబద్ధంగా చేద్దామని అనుకున్నాం. క్యాలప్రోల్ డ్రైను, గోలిడొంక రోడ్డు, ఒక మారిస్పేటలో ప్రధానమైన డ్రైను, ఇవన్నీ కూడా టేకప్ చేసి నిదానంగా ఒక్కొక్కటి మున్సిపాలిటీ తరఫున కూడా మనం చేసుకుంటూ వస్తాం. జంపని కాలువ, గురిపాలెం రోడ్డు మీద ఉన్న కాలువ, వీటన్నిటిని కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో వాటిపైన దృష్టి పెడతాం. ప్రస్తుతానికి వర్షాకాలం వచ్చే లోపు మాత్రం ఇంకొక వారం రోజుల్లో ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అధికార యంత్రాంగం అందరూ కూడా చాలా చక్కగా ఒక మంచి ప్రణాళికతోటి ముందుకెళ్తున్నాం. దిగువ ప్రాంతంలో ఉన్న రైతాంగం ఎవరైతే ఈ పంట కాలువలపైన ఆధారపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపోతారు. అది ఒక తెనాలి మున్సిపాలిటీకి వచ్చిన సమస్యగా భావించవద్దు. చేసే కార్యక్రమం కూడా ఖచ్చితంగా రైతాంగానికి ఉపయోగపడుతుంది. రైతులకి పంట నష్టం జరగకుండా ఉంటుంది. రేపటి రోజున వర్షాలు అనుకున్న దానికన్నా అధికంగా పడినా కూడా
ఈ కాలువలు వాటిని తీసుకెళ్తాయి. మాల మహానాడు గుంటూరు జిల్లా అధ్యక్షులు జ్యోతుల బాబీ తన మిత్ర బృందంతో శుక్రవారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. తెనాలి టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో పార్టీలో చేరారు. వారికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కత్తెర సురేష్ కుమార్, పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్, సుద్దపల్లి నాగరాజు, ఎస్సీ నేతలు అత్తోట శరత్, మల్లవరపు విజయ్, నలుకుత్తి రమేష్ తదితర పార్టీ నేతలు పాల్గొన్నారు. నగరవాసి యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజాసేవ పట్ల మక్కువ కలిగిన వాడు బాబీ గారు. చంద్రబాబు నాయుడు గారు ఈ 5 అంశాల మీద సంతకం చేసిన తర్వాత ఇంతకంటే గొప్ప వ్యక్తి, మార్గదర్శకుడు, ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించగలిగిన వ్యక్తి, కులాలకి, మతాలకి, వర్గాలకి అతీతంగా ప్రజాసేవ చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని నమ్మి ఈ రోజున పార్టీలో చేరటం అనేది సంతోషం. వారికి హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గం ఆహ్వానం పలుకుతూ ఉంది. ఈనాడు ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం, లక్ష్యం అన్ని వర్గాలని సమతుల్యంగా చూడటం, సర్వతోముఖాభివృద్ధిని సాధించటం, సమస్యల్ని పరిష్కరించటం, మరి ముఖ్యంగా ఈ పట్టణంలో గంజాయి లేని పట్టణంగా, పేకాట లేని పట్టణంగా, యువశక్తి నిర్వీర్యం కాకుండా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ మరొక్కసారి వారి చేరిక మాకెంతో. బాబు గారు మరలా అధికారంలోకి రావటం వల్ల రాజధాని కోసం కానీ మరలా అన్నిటికంటే ముఖ్యంగా రాబోయేటువంటి రోజుల్లో నిత్యావసర వస్తువులైనా, ఉద్యోగాలైనా, అన్నిటికంటే ముఖ్యంగా నిన్న ప్రత్యేకంగా 5 ముఖ్యమైనటువంటి విషయాల మీద ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం మొట్టమొదటి సంతకాలు చేయడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా బాబు గారు న్యాయం చేస్తూ అన్నిటికంటే ముఖ్యంగా చాలామందికి కూడా ఈ యొక్క అధికారం ద్వారా ఎంతోమందికి ఉపాధి, ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా ఈరోజు ఉదాహరణకి ఈరోజు ఇక్కడ చాలామంది దరిదాపుగా 100 మందికి పైగే వచ్చి ఈ యొక్క పార్టీలో చేరినటువంటి పరిస్థితి మనం చూసాము. తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం ద్వారా రాజధానే కాకుండా ఎంతోమంది బాగుపడతారని, పాత విషయాలు, వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి మోసాలు ఇంకా దరిదాపుగా 25 సంవత్సరాల వరకు కూడా బాబు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మనసారా. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పనిచేశాము. పార్టీ మనల్ని ఎవరిని ఆదరించలేదు. ఆ పార్టీని వీడి మన సురేష్ అన్న ఆధ్వర్యంలో, నారాజ్ అన్న ఆధ్వర్యంలో, అలాగే రాజా గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడానికి అందరం కలిసి కృషి చేయాలని మా యువతకు కానీ నా కోసం వచ్చి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. కూటమి అభ్యర్థులు అఖండ మెజారిటీ, ప్రజలు ఇచ్చిన నిశ్శబ్ద విప్లవాత్మకమైన తీర్పు అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కూటమి అభ్యర్థులు అఖండ విజయం, ప్రజలు ఇచ్చిన నిశ్శబ్ద విప్లవాత్మకమైన తీర్పు అని అన్నారు. ఎన్టీఆర్ 1983లో గెలిచిన తీరుని మరిపించే విధంగా ఈనాటి ఎన్నికలు జరిగాయని చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన శపథాన్ని ప్రజలు నెరవేర్చుకున్నారు. చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా ఎన్ని విమర్శలు చేసినా ప్రజా సమస్యల పట్ల పోరాడుతూ ప్రభుత్వ వ్యతిరేకతను ఎండగడుతూ రాష్ట్రం కోసం పోరాటం చేశారన్నారు. జగన్ పదే పదే చెప్పిన వైనాట్ 175కి సమాధానానికి ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చారని చెప్పారు. చంద్రబాబు పరిపాలన అంటే ఇలా ఉంటుందని చూపే గొప్ప అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు అని అన్నారు.
ప్రజాపాలన అంటే ప్రజా వేదిక కోల్చడం కాదని ప్రజాస్వామ్యానికి విలువలు ఇచ్చే గొప్ప వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. జగన్ ప్రజా పాలనకు తిలోదకాలు ఇచ్చి రాజ్యాంగ విరుద్ధంగా పాలన చేసి అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజలను చైతన్యపరుస్తూ కార్యకర్తలను బలోపేతం చేస్తూ జైల్లో పెట్టిన రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ప్రజలు జగన్ కి ఎన్నికల్లో ప్రజా విప్లవం తిరుగుబాటు ఇలా ఉంటుందని చూపారన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం అవ్వగానే సచివాలయంలో చెప్పిన హామీపై సంతకం చేశారన్నారు. యువతకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ పై తొలి సంతకం, పేదవాడి ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్, స్కిల్ డెవలప్మెంట్ మీద దుర్మార్గంగా కేసులు పెట్టిన మళ్ళీ దాని మీదే చంద్రబాబు నాయుడు సంతకం పెట్టారన్నారు. అన్నా క్యాంటీన్లను మూసేసి అందులో మద్యం వ్యాపారం చేసిన దుర్మార్గపు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పు ఇచ్చారని ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కూటమి అభ్యర్థులందరూ కూడా అఖండ విజయం సాధించినందుకు సాధించడానికి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదొక విప్లవాత్మకమైన తీర్పుగా నిశ్శబ్ద విప్లవం అని చెప్పుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నా. 1983 సంవత్సరంలో కూడా ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా ఆనాడు అభ్యర్థులు గెలిచిన తీరు, ఆ గెలుపును కూడా మరిపించినటువంటి ఎన్నికలు ఈనాటి ఎన్నికలు. శపథం చేసినటువంటి నేత చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రిగానే ఈ గౌరవ సభలో అడుగు పెడతాను, అప్పుడు దాకా అడుగు పెట్టనని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజా సమస్యల పట్ల పోరాడుతూ ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని ఎండగడుతూ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అంటే దానికి సమాధానం ఇది అని చెప్పి చూపించినటువంటి ఎన్నికలు ఈ 164 మంది కూటమి అభ్యర్థుల యొక్క గెలుపు అని చెప్పి మీకు మనం చేస్తాం. 53 రోజులు జైల్లో నిర్దాక్షిణ్యంగా అభియోగాలకి రుజువు లేనటువంటి అభియోగాలు చేసి తాత్సారం చేసి న్యాయ వ్యవస్థకి మలినం అంటేలాగా ప్రయత్నించినటువంటి పాలకులు మనం చూసాం. 12వ తారీఖు ప్రమాణ స్వీకారం, 13 ఉదయం ఆయన ఇష్టదైవమైనటువంటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని దాని అర్థాన్ని పరమార్థాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించినటువంటి అన్నా క్యాంటీన్ని ఈ పాలకులు రూపురేఖలు లేకుండా కూడా నాశనం చేయడానికి ప్రయత్నించి కొన్నిటిని ఏ మద్యాన్ని అయితే నిషేధిస్తా అన్నారో ఆ మద్యానికి అమ్ముకునే షాపులుగా కేటాయించినటువంటి దుర్మార్గ ప్రభుత్వానికి పేదవాడికి గుప్పెడు అన్నం పెట్టలేనటువంటి ప్రజాస్వామ్యం ఎందుకు అన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క మాటల్ని మన్నం చేసుకుంటూ మరలా పేదవాడికి అన్నం పెట్టడానికి సంతకం చేసినటువంటి అన్నా క్యాంటీన్ ఫైల్. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచాలి, స్కిల్ డెవలప్మెంట్స్ పెంచాలి, ఈ రాష్ట్రంలో మానవ వనరుల్ని ఉపయోగించుకోవాలి, తద్వారా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని ప్రగతిని సాధించాలనే తపంతో మరి ఈ రోజున మరలా ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఏ స్కిల్ డెవలప్మెంట్ మీద అయితే వారి మీద ఆరోపణ చేశారో దాన్ని ఇది ఒక ఆరోపణగా మిగిల్చేలాగా ఒక విషపు చుక్క వేసి ఏదో సాధించాలని చెప్పి ప్రయత్నించి మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టినా మరలా ఈ దేశానికి ఏది అవసరం, ఈ రాష్ట్రానికి ఏది అవసరం, ఈ రాష్ట్ర ప్రజలకి ఏది అవసరం అని చెప్పి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచాలి అని చెప్పి ఆ నేపథ్యంలో సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ మీద సంతకం. 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచితే ఎన్నికల్లో
4,000 రూపాయలు, అంతేకాకుండా 2 సార్లు కలిపి 7,000 ఇస్తానని చెప్పి చెప్పడమే కాకుండా 50 సంవత్సరాలకే బీసీలకి పెన్షన్ ఇస్తానన్నటువంటి ఘనత, ఆ ఫైల్ని కూడా సంతకం పెట్టినటువంటి మహానాయకుడు. ప్రజల్ని ఆదరించాలి, మరి ముఖ్యంగా అట్టడుగునున్న పేద ప్రజానికాన్ని ఆదుకోవటమే నా ధ్యేయం, నా లక్ష్యం అనే భావంతో పెట్టినటువంటి 4వ సంతకం. అన్నం పెట్టే రైతన్నకి బతుకుదారి చూపించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి అని చెప్పి నమ్మినటువంటి నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారి 5వ సంతకం అని చెప్పి మీకు మనం చేస్తాం. ఈ రోజున ఈ 5 సంతకాల్లో ఎలాంటి ఆలోచన, ఈ రోజున ఎవరి కోసం ఈ 5 సంతకాలు? నిరుద్యోగ సమస్యని పోగొట్టడానికి, నీలో ఉన్నటువంటి ప్రావీణ్యతను పెంచడానికి, ఆకలేసేవాడికి అన్నం పెట్టడానికి, రైతుని కాపాడటానికి, ఏమీ చేసుకోలేకుండా రెక్కల కష్టం మీద కూడా బతకలేనటువంటి పరిస్థితికి దారితీసిన సందర్భంలో నేనున్నాను నీ ఇంటి పెద్ద కొడుకుని అని చెప్పి దారి చూపించి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటమే ఈ రోజున ఇంతకంటే గొప్ప సంస్కృతి సాంప్రదాయంతో కూడినటువంటి ఆలోచన. ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన ఇచ్చిన ఈ 5 వరాలు మహోన్నతమైనటువంటి వరాలని చెప్పి ఇది కూటమి యొక్క ఆలోచన కూడా. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2వ సంతకాన్ని చేయడం పట్ల తెనాలి బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ అధ్యక్షత వహించారు. దాదాపు 100 రోజులు పైగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు అందరూ కూడా ఈ నల్ల చట్టాన్ని వ్యతిరేకంగా పోరాటం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అనాగరిక చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పడం జరిగిందని, అందులో భాగంగా ఈ రోజున చట్టాన్ని రద్దు చేయడం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ఈ చట్టం నిరుపయోగం అయిందని, ప్రజల ధన మాన ప్రాణాలు విలువ లేకుండా పోతుందని భావించిన ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేయడం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా 2వ సంతకం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడానికి ఆయన ముందుకొచ్చి సంతకం పెట్టారు. దానికి మా న్యాయవాదులంతా కూడా హర్షం వెలుబుస్తున్నాం. వాస్తవంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు దీని మీద సుదీర్ఘంగా తెనాలి బార్ అసోసియేషన్ అలాగే జిల్లా ఫెడరేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా 120 రోజుల పైచిలకు మేమంతా కూడా విధులు వెళ్లకుండా ఇక్కడ నిరాహార దీక్షలో కూర్చున్నాము. దానికి స్పందనగా మధ్యలో మనోహర్ గారు వచ్చి న్యాయవాదులకు మేము మీకు అండగా ఉంటాం, మా ప్రభుత్వం వస్తే మేము తప్పకుండా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిచి రద్దు చేస్తాము అన్నారు. అదే మాటగా ఆయన కూడా నెరవేర్చుకున్నారు కాబట్టి ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేసినందుకు మన ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా మా బార్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, సీనియర్ న్యాయవాదులు తాడిపైన శ్రీనివాసరావు, మద్ది మల్లికార్జునరావు, అనిత, గాదెలవర్తి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులందరూ అలాగే కక్షిదారులు అలాగే సంఘాలు అందరూ కూడా పబ్లిక్తో సహా ఏ రోజైతే దీన్ని రద్దు చేయమని చెప్పి నిరాహార దీక్షలు చేశారు, అలాగే అందరూ ప్రొటెస్ట్ చేశారు. అయినా ఏమాత్రం కూడా గత ప్రభుత్వం దీని మీద చెల్లించలేదు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని. అలాగే ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే మొదటి రోజే ఫైల్ 2వ సంతకం మీద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ సంతకం ఏదైతే మనకు చేశారో దానికి గాను మేమందరం కూడా ఆయన్ని అభినందిస్తున్నాము. అలాగే ఈ ప్రొటెస్ట్కి ఎవరైతే కక్షిదారులు కానీ అలాగే న్యాయవాదులు కానీ అలాగే ప్రజా సంఘాలు ఎవరైతే కనుక దీనికి సంఘీభావం తెలియజేశారో వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తెనాలిలో కూడా న్యాయవాదులు దాదాపుగా 100 రోజుల పైచిలకు నిరాహార దీక్ష చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. మరి దానికి గాను మరి పెద్దలు ఆ రోజున ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు పెద్దలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, జనసేన పార్టీ నాయకులు మనోహర్ గారు వీరిద్దరు కూడా మాకు పూర్తి సంఘీభావం తెలియజేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు పెద్దలు జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరిరువురు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సుదీర్ఘంగా చర్చించిన తర్వాత
మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా నిన్న రెండవ సంతకం అయిన మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద సంతకం చేశారు. దానికి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున తెనాలి కోర్టు ప్రాంగణంలో కేక్ కట్ చేయడం జరిగింది. మరి ఈ మా పోరాటంలో దాదాపుగా అన్ని ప్రజా సంఘాలు కూడా మాకు మద్దతు తెలిపాయి. అలాగే కక్షిదారులు, న్యాయమూర్తులు, న్యాయవాద గుమస్తాలు అందరూ కూడా మా ఈ పోరాటానికి మద్దతు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ముందు నడిపించారు. కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం సంతోషమని మద్ది మల్లికార్జునరావు ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీ లీగల్ సెల్ నేతలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా లీగల్ సెల్ నేతలు మద్ది మల్లికార్జునరావు, ప్రముఖ న్యాయవాది తాడిపోయిన శ్రీనివాసరావులు మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ప్రజలను భయభ్రాంతులను చేసిన విషయం చరిత్ర మరువదని, అదే సందర్భంలో యాక్ట్ ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెనాలి కోర్టు వద్ద న్యాయవాదులందరూ సుదీర్ఘకాలం రిలే నిరాహార దీక్షలు చేశామని, చంద్రబాబు ప్రభుత్వం రాగానే యాక్ట్ ని రద్దు చేయడం ముదావాహమని, అందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనక భక్షక చట్టాన్ని అమల్లోకి చేయడానికి బాగా ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఆ యొక్క చట్టం కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ, ముఖ్యంగా రైతులు, మరి ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడేవారు. మరి 3 వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి రిజిస్ట్రేషన్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, అట్లాగే రెవెన్యూ వ్యవస్థ, వీళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేసి దాదాపు 1,00,000 మంది రాష్ట్రంలో పనిచేస్తున్న ఈ 3 వ్యవస్థల వాళ్ళని కూడా కాదని చెప్పి కొత్తగా ఒక టైటిలింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తాము, జిల్లాకు ఒకరిని, వాళ్ళ దగ్గరే మీరు వాదన పెట్టుకోవాలి, లాయర్లు అక్కర్లేదు, కోర్టులు అక్కర్లేదు అని ఆ యొక్క టైటిలింగ్ యాక్ట్ని అమలు చేయడానికి ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో న్యాయవాదులు అందరం కూడా దాదాపు 120 రోజుల పాటు మేము నిరాహార దీక్షలు చేయటం జరిగింది. దాని నిరసన తెలియజేశాము. మరి ఏదైతే వారు మాట ఇచ్చారో ఆ ప్రకారం నిన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మరి 2వ సంతకంగా పెట్టి రద్దు చేశారు. వారికి మా బార్ అసోసియేషన్, మా లీగల్ సెల్ తరఫున మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాము, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వైఎస్ఆర్సీపీ దుర్మార్గ పాలనకు చరమగీతం పాడి ఉమ్మడి అభ్యర్థుల్ని అఖండ మెజారిటీతో గెలిపించినటువంటి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముందుగా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. ఉమ్మడి అభ్యర్థులైనటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నాదెండ్ల మనోహర్ గారు చాలా పెద్ద విజయాన్ని సాధించారు. మరి నాదెండ్ల మనోహర్ గారికి మంత్రివర్గంలో క్యాబినెట్ హోదా, మంత్రి పదవి రావటం నిజంగా హర్షించదగినటువంటి విషయము. ఈ యొక్క విజయంలో ప్రధాన భూమిక పోషించినటువంటి మా నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరొక్కసారి మా లీగల్ సెల్ తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమాత్యుని రాకతో ఆంధ్ర ప్యారిస్ పులకరించింది. రాష్ట్ర మంత్రిగా పదవీ ప్రమాణం చేసిన అనంతరం తొలిసారి తెనాలి విచ్చేసిన జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్కు ఊరు వాడ ఏకమై అపూర్వ స్వాగతం పలికింది. తెనాలి నియోజకవర్గం ముఖద్వారం నుంచి పట్టణంలోని పార్టీ కార్యాలయం వరకు సుమారు 3 గంటలకు పైగా ర్యాలీ సాగింది. జనసేనతో పాటు టీడీపీ, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని దండలు, పూల బొకేలతో అభినందనలు తెలిపారు. తనకు అద్భుత విజయం కట్టపెట్టిన తెనాలి పట్టణ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మనోహర్ ముందుకు సాగారు. కేసర్పల్లిలో అంగరంగ వైభవంగా జరిగిన కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మనోహర్ తెనాలి నియోజకవర్గంలో తొలిసారి అడుగుపెట్టారు. నంది వెలుగు జంక్షన్ వద్దకు కూటమి శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు. పూల వర్షంతో ముంచెత్తారు. 3 పార్టీల నాయకులు దుశ్శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించారు. అక్కడి నుండి పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాలు, కార్లు ర్యాలీగా తరలిరాగా కంచర్లపాలెం, ఆటోనగర్, ఐతానగర్, మార్కెట్ సెంటర్ల మీదుగా ర్యాలీగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ర్యాలీ ఆద్యంతం మహిళలు హారతులు పట్టగా జన సైనికులు పూల వర్షం కురిపించారు. ప్రతి కూడలిలోనూ మనోహర్ కు స్వాగతం పలికేందుకు వచ్చిన మహిళలు నాయకుల వద్దకు వాహనం నుంచి దిగివెళ్లి కరచాలనం చేస్తూ తనను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మంత్రిగా తొలిసారి మనోహర్ నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా తెనాలి పట్టణం అంతటా బాణాసంచా, పేలులు, జన సైనికుల కేరింతలతో పండుగ వాతావరణం నెలకొంది. తెనాలి నియోజకవర్గ జనసేన కార్యాలయానికి సైతం పెద్ద సంఖ్యలో నాయకులు చేరుకుని అభినందనలతో ముంచెత్తారు.
జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఉత్సాహంగా స్వాగత సత్కారాలు నిర్వహించి పండుగ వాతావరణం తీసుకువచ్చారు. పోలీసులతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు మనోహర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ర్యాలీలో పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వర్తో పాటు తెనాలి నియోజకవర్గానికి చెందిన 3 పార్టీల నాయకులు పాల్గొన్నారు. पड़ता रहे कोई चौके का
సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో జరుగుతున్న డ్రైనేజీ పూడికతీత పనులను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కూటమి అభ్యర్థుల అఖండ విజయం, ప్రజలు ఇచ్చిన విప్లవాత్మకమైన తీర్పు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.